పిల్లలకి మేము నేర్పించేది ఏంటంటేనండి తత్వబోధన. అంటే ఫస్ట్ పంచభూతాలను మనం ఏ విధంగా సమానత్వం చూపిస్తుంది, ప్రకృతి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు. ఒక సూర్యుడు ఉన్నాడంటే దాని తేజస్సు ఏంటి, దాంట్లో మనకు వచ్చేది ఏంటి, ఒక సూర్యుడు సమానత్వాన్ని ఎలా చేయగలడు. భీమవరంలో డబ్బున్నవాడి మీద కావచ్చు, హైదరాబాద్లో డబ్బున్నవాడి మీదైనా, మోడీ ఇంటి మీదైనా, ఎవరింటి మీదైనా ఒకేలాగా సూర్యకిరణం ఉంటుంది. అంతేగాని గుడిసెలో వాడి దగ్గర ఒకలాగా నా దగ్గర ఒకలాగా ఉండదు. అలాంటి సమానత్వం మనకు ఉండాలి. ప్రకృతి నుంచి నేర్చుకోవాలి. మనం కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటే అది ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది. అలాగే చెట్లు కూడా ఏంటంటే ఒక సీజన్ దానిది కాదు, 3 సీజన్లు దాని కాదు, ఒక సీజనే దానిది. కానీ దాని సీజన్ వచ్చినప్పుడు మాత్రం అది ఖచ్చితంగా అది పళ్ళునిస్తుంది, అవతల వాళ్ళకి సహాయం చేస్తుంది. అంటే దాని రోజు కానప్పుడు కూడా అది సైలెంట్గానే ఉంటుంది, దాని రోజు వచ్చినప్పుడు కూడా అది ఫలాన్ని ఇచ్చి ఆ ఫలాన్ని నీకు అందజేస్తానే ఉంటుంది. మళ్ళీ దానికి అదే తినేది, నీకే ఇస్తుంది. అది దాని రోజు వచ్చిన రోజు కూడా నీకోసమే బతుకుతుంది. అది నువ్వు భూమిలో ఎంత చెత్తా చెదారం వేసినా, ఎంత అశుద్ధం లోపలికి వేసినా కూడా అలాంటి దాన్ని అన్నింటినీ శక్తి కింద మార్చుకొని మళ్ళీ నీకు మొక్క రూపంలో నీకు అన్నం పెడుతుంది. అలాంటి భూమాత గురించి నువ్వు తెలుసుకోవాలి, అలాంటి సూర్యభగవానుడి గురించి నువ్వు తెలుసుకోవాలి. ఇది మతం కాదు, ధర్మం. ఇది మీరే చెప్తున్నారా పిల్లలు? ఇది లేదండి, ఒక టీచర్ ఉన్నారు, వాళ్ళకి తత్వబోధన అంటే ఫస్ట్ చిన్న శ్లోకాలు చెప్పడం, ఆ శ్లోకాల రూపంలో ఉండే తత్వం చెప్పడం. తద్వారా నెక్స్ట్ ఇంకో క్లాస్ ఏంటంటే మేము 6 o'clock స్టార్ట్ చేస్తాం, 7:30 వరకు ఏంటంటే శ్లోకాల రూపంలో వాటిలో దైవస్మరణ ఎలా చేసుకోవాలి పొద్దున్నే ఆదివారం, ప్రతి ఆదివారం. మొన్న రీసెంట్గానే స్టార్ట్ చేసామండి, లాస్ట్ సండేతో. అంటే మేము 14th జూలై నుంచి స్టార్ట్ చేసాము. అలా మెల్లమెల్లగా మేము 7:30 to 8కి మళ్ళీ బ్రేక్ ఇచ్చి 8 to 9:30 ఏంటంటే నీతి కథలు, కేవలం కథల రూపంలో చెప్పడం, ఇన్స్పైరింగ్ స్టోరీస్ అన్నింటినీ కథల రూపంలో చెప్పడం. అండ్ భగవత్ తత్వాలు ఇవన్నీ కూడా దేవుణ్ణి, ఇప్పుడు లలితాదేవి ఉన్నారని చెప్పానంటే ఆవిడ ఫోటోని చూపించి ఆవిడ చెరుగ్గాడు ఎందుకు పట్టుకుంటారు, కత్తి ఎందుకు ఉంటుంది, అలా ఆవిడ చేతిలో ఉండే ప్రతి దాని గురించి కూడా ఎందుకు ఉంటాయి, దాని తత్వం ఏంటి, రైట్, అలా మనం కథల రూపంలో చెప్పడం. అలా ఒక భగవంతుణ్ణి వర్ణించటం. భగవతత్వం అంటే వాళ్ళు ప్రతి దాంట్లోనూ పెట్టుకున్నారని చెప్పానంటే కేవలం నీకు అభయం ఇచ్చేయడానికే కాదు, దానికి ఒక తత్వం ఉంది. ఆ తత్వాన్ని నువ్వు తెలుసుకుంటే సరిపోదు, దాన్ని నువ్వు పాటించాలి, అప్పుడు మనకి మేలు జరుగుతుంది. అలాగ గొప్ప గొప్ప స్టోరీస్ అవన్నీ కూడా పిల్లల చేత చేయించడం. ఫస్ట్ సరస్వతి పూజతో స్టార్ట్ చేసామండి. ఒక 3 months తర్వాత ఏంటంటే గోపూజ చేయిస్తాం. మళ్ళీ 3 months తర్వాత ఏంటంటే వాళ్ళకి ఈ లోపు మంత్రం కానీ ఇటువంటివి కానీ రావడంతో ఏంటంటే వాళ్ళకి 6 months తర్వాత ఏంటంటే యజ్ఞం చేయిస్తాం వాళ్ళ చేత. మళ్ళీ 3 months తర్వాత ఏమో యజ్ఞంతో పాటు అన్నదానం చేయిస్తాం పిల్లల చేత. మళ్ళీ లాస్ట్ మంత్లో ఏంటంటే వ్రతం చేయించడం, ఒక మంచి జీవన విధానం. అలాగా 3 monthsకి ఒక ప్రోగ్రాం పెట్టుకుంటూ ఎవ్రీ సండే కూడా ఇలాంటి తత్వబోధనలు చేస్తూ వాళ్ళలో పరివర్తన తీసుకొచ్చే కార్యక్రమాలన్నీ చేయటం. ఆదివారం ఖచ్చితంగా ఎంత నిష్టగా ఉండాలని చెప్పడం, ఖచ్చితంగా పొద్దున్నే లెగాలి. అండ్ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు అందరూ కూడా, ఈ చుట్టుపక్కల ఉండే పిల్లలందరూ కూడా నా కోరిక ఏంటంటే మా వాళ్ళ పిల్లలు పొద్దున్నే లెగరండి, ఇటువంటివన్నీ చెప్పకుండా ఆదివారం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోండి. వాళ్ళు లేపి పంపడమే. సనాతన ధర్మం యొక్క ఇంపార్టెన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలండి. సనాతన ధర్మం అంటే మతం కాదు, ఒక మనిషిని మనిషిగా నిలబెట్టే తత్వం. ఒక కుక్క కుక్కలా బతుకుతుంది, ఒక సింహం సింహంలా బతుకుతుంది. ఒక మనిషి నువ్వు మనిషిలా బతుకు, నీ మనిషి జన్మను సార్థకత చేసుకో. ఆ సార్థకత అనేది ఏంటంటే ఇట్లా చేసుకోవచ్చు. అంటే వేరే మతం ఉన్న వాళ్ళకి మరి ఇది పనికిరాదండి, ఆడు ఎదవ కింద తయారైపోతాడంటే కాదు. ఎవడైనా కూడా, అందుకే అన్నాను మనిషిలా బతకడం. నీకు దీంట్లో మతంతో సంబంధం లేదు. మతం లేకుండా ఏమీ లేకుండా శుభ్రంగా నువ్వు కూర్చొని నువ్వు మనిషిని మాత్రమే గౌరవించు, అందరు మనుషుల్ని సమానంగా చూడు. దేవుడు అంతకంటే మెచ్చుకునేది ఏముంది? పోనీ నాకు దేవుడు ఆశ కూడా అక్కర్లేదని అనుకో, నేను ఆయన దూరం నుంచే చూసుకుంటా ఉంటాను. నేను దాన్ని భగవంతుడు అనుకొని నేను ఆయన కొలుచుకుంటాను. నాకు ఒక్కొక్కసారి శక్తి ఉండదండి, నాకు కంట్రోల్ చేసుకునే శక్తి ఉండదు. అంత శక్తి అంటే నేనే ఇదేదో అయిపోతాను కదా, నేను అలాగే దండం పెట్టుకుంటాను. నాకు అంత సీన్ లేదు. ఇప్పుడు నా ఇంద్రియాలను కంట్రోల్ చేసుకొని నేను అక్కడికి వెళ్ళి నేను ఉద్ధరించేసే సీనే ఉంటే నేను నీ పక్కన ఫోటో అయిపోతుంది కదా. నాకు అంత సినిమా లేదు, నాకు అంత సీన్ లేదు. అందుకని నాకు ఒళ్ళు కొవ్వెక్కి, నాకు కళ్ళు నెత్తికెక్కి ఇలాంటివి ఏమన్నా ఉంటాయి అవన్నీ కూడా నీ పాదాల కింద తొక్కి, కావాలంటే తొక్కి నార తీసైనా కూడా నన్ను లైన్లో పెట్టు, నన్ను ఒళ్ళు దగ్గర పెట్టుకునేలా చెయ్యి. నేను భగవంతుని అంత నిష్టగా నేను కోరుకుంటాను. నేను ఇది చేయలేకపోతున్నాను, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. కానీ కంట్రోల్ నిన్నే ఎందుకు అడుగుతున్నానంటే ఇవన్నీ ఇచ్చింది నువ్వు కదా, నువ్వు ఇచ్చిన దాంతో నేను పాడవుతున్నాను, అది నేను తెలుసుకోలేకపోతున్నాను. పాడైపోతున్నాను విషయం తెలుసు నాకు, కానీ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అందుకని నువ్వు ఇప్పుడు ఇంటర్ఫియర్ అవ్వాల్సిందే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో. అందుకని ఇచ్చినోడు ఇంటర్ఫియర్ అవుతాడు అప్పుడు. ఆ తత్వం రావాలి.
అలా కాకుండా నాకు ఏదో కావాలి ఏదో కావాలి ఏదో కావాలని అనుకోవద్దు. నువ్వు ఎంత వచ్చినా ఏదొచ్చినా నువ్వు సాటిస్ఫై అవ్వవు. ఎగ్జాక్ట్లీ. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సాటిస్ఫై అవ్వలేమండి. ట్రూ. ఇప్పుడు మనం ఈ పిల్లలు మొన్న అడిగాను నేను, నీకు ఏది వస్తే సాటిస్ఫాక్షన్ అని. నీకు మీరు ఇలా 4 అన్నదమ్ములు అంటే 4 స్టేర్లు బిల్డింగ్ కట్టేసి ఒక్కొక్కరికి 5 లక్షలు డిపాజిట్ చేసేసి మంచి ఉద్యోగాలు చేసుకొని మేము 3 పిల్లలతో ఇదో ఉంటాయి, నువ్వు హ్యాపీగా ఉంటే అక్కడతో సరిపోద్ది అనుకోండి. అప్పుడు అనుకోను కదా సార్, మరి నువ్వు ఏం తెలుసుకోవాలని. ఆ అమ్మాయి గొప్ప మాట అంది, అక్కడతో ఆగిపోవాలి సార్, ఆగిపోవాలి. మనం ఒక దాని దగ్గరికి వెళ్తే అక్కడ ఆగిపోవటం నేర్చుకోవాలి. ఇంకా కావాలని అనుకో. డ్రీమ్స్ పెద్దవి పెట్టుకొని థింక్ బిగ్. ఏం బిగ్? నువ్వు ఏం బిగ్ చేసినా నువ్వు మళ్ళీ స్మాల్ అయిపోయి ఇక్కడ పడుకోవాలి నువ్వు. అందుకని ఏంటంటే నువ్వు ఎంతో పెద్దగా అయిపోదామని ఎక్కువ ఆలోచించుకో. నువ్వు ఎంత పెద్దగా అయినా ఏమైనా కూడా భగవంతుడు అమెరికా బైడెన్ గాడికి ఒకటేలా రూట్ కెనాల్ చేయాలి, ఇక్కడ ఉన్న మీకైనా నాకైనా ఒకేలా రూట్ కెనాల్ చేయాలి. అంటే వాడి బాడీలో సిస్టమ్ అట్లా పెట్టేసాడు. అంతే సార్, అంతే. సిస్టమ్ అలా పెట్టినప్పుడు నువ్వు ఆ సిస్టమ్ అని దాటి నువ్వు ఏం చేయలేవు. అందుకని ఏంటంటే ఈ బయట తిరిగే వాటికి అన్నిటిని పట్టుకున్నావా నువ్వు పోతావు, నాశనం అయిపోతావు. అందుకని ఇది ఒక్కరి జన్మ, తర్వాత మళ్ళీ ఏం దొరుకుద్దో మనకి తెలియదు. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలండి. అందరికీ చెప్పేది ఏంటంటే అది అవతల వాళ్ళు ఏమనుకున్నా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ప్రతి ఒక్కరు లిమిట్స్లో ఉండాలి, లిమిట్స్ క్రాస్ అవ్వకూడదు. మగవాళ్ళలాగా ఆడవాళ్ళలాగా చక్కగా బిహేవ్ చేసుకోవాలి. వాళ్ళ పరిధులు తెలుసుకోవాలి. పరిధి దాటామా మనం పాడైపోతాం, అంతే కదండి. అలలో ఇక్కడ నేను చూస్తే బాగుంటుంది, అక్కడ దాకా కాలు తడుపుకుంటే బాగుంటుంది, అక్కడే కూర్చొని స్నానం చేస్తే బాగుంటుంది. పరిధి దాటి లోపలికి వెళ్తే ఇంకంతే అయిపోయి ఉంది.